ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఆల్మోస్ట్ అవుట్డేటెడ్ అయిన నయనతారకు ఎందుకింత డిమాండ్? 9 కోసం థియేటర్లకు క్యూ కట్టే పరిస్థితి మార్కెట్లో అసలు ఎక్కడా లేదు. అయినప్పటికీ అండార్స్మెంట్స్ ఎందుకలా వస్తున్నాయి? తాజాగా 9 ఖాతాలోకి స్టార్ హీరోలను మించి మరీ కోట్లు గుమ్మరించే యాడ్ ఒకటి వచ్చింది. ఆ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సౌత్ సీనియర్ హీరోయిన్ నయనతార లేకుండా ఇప్పట్లో మనం సినిమాలే కాదు యాడ్లు కూడా చూడలేమేమో. 9తో కలిసి కెరియర్ స్టార్ట్ చేసిన నటీమణులకు అసలు సీనే ఇవ్వని పలు కంపెనీలు 9ను మాత్రం ఇప్పటికీ నెత్తి మీద పెట్టుకుని చూస్తున్నారు. సౌత్ ఇండియాలో వన్ అండ్ ఓన్లీ సూపర్ స్టార్ గా ట్రీట్ చేస్తున్నారు. తాజాగా నయనతార ఓ శీతల పానీయ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది. ఇందుకోసమని అమ్మడికి కోట్లల్లో పారితోషికం ముట్టినట్లు తెలుస్తోంది. అలాగే తన 9 స్కిన్ కేర్ ప్రోడక్ట్లను ప్రమోట్ చేస్తూ 2 చేతులా సంపాదిస్తోంది. ఇది చాలదన్నట్లుగా తాజాగా భర్త విఘ్నేష్ లైన్ చేసిన కార్పొరేట్ DTH కంపెనీ టాంటాస్కైతో 5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుని ఓ ఒప్పందం చేసుకుందట. జస్ట్ 50 సెకండ్ల నిడివున్న ఈ యాడ్ కు ఈ స్థాయిలో వసూలు చేయడం తమిళ సినీ వర్గాలను విస్మయపరిచింది. నిజానికి నయనతార సౌత్ లో స్టార్ హీరోలకు సమానంగా సెకండ్ ఇన్కమ్ ను జనరేట్ చేసుకుంటూ పోతోంది. ఈ విషయంలో భర్త విఘ్నేష్ శివన్ ను మేనేజర్ గా యూజ్ చేసుకుంటుంది. ఇన్కమ్ జనరేట్ చేయడంలో విఘ్నేష్ లైనప్ కూడా సాలిడ్ గా సెట్ కావడంతో నయన్ ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ అవుతుంది. అలాగే ఓ సినిమాకు 5 కోట్లకు తక్కువ కాకుండా పారితోషికం తీసుకుంటుంది. అలా ఎలా చూసినా అమ్మడు రిచ్ అన్నమాట. జవాన్ సినిమాతో అటు పాన్ ఇండియా లెవెల్లోనూ గుర్తింపుకు నోచుకోవడంతో డిజిటల్ రైట్స్ పరంగానూ 9 సినిమాలకు డిమాండ్ కనిపిస్తోంది. గత కొంతకాలంగా వెబ్ సిరీస్ లకు సీన్ తగ్గిందనే ప్రచారం జరుగుతోంది. హిందీ, ఇంగ్లీష్ కంటెంట్ తప్ప తెలుగు కంటెంట్ సర్క్యులేట్ అవ్వడం లేదు అంటున్నారు. అలాంటి వారికి ఆన్సర్ చేయడానికి అన్నట్లుగా సేవ్ ది టైగర్స్ సెకండ్ సీజన్ వచ్చేసిందా? తెలుగు వెబ్ సిరీస్లలోనూ కంటెంట్ మజాను ఆడియన్స్ ఆస్వాదిస్తున్నారా? మహీవి రాఘవ మనకు యాత్ర సిరీస్ దర్శకుడుగా మాత్రమే తెలుసు. కాకపోతే అతను నిర్మాతగా టేకప్ చేస్తున్న వెబ్ సిరీస్లన్నీ సినిమాల కంటే పెద్ద హిట్ అవుతున్నాయి. సేవ్ ది టైగర్స్ ఫస్ట్ సీజన్, సైతాన్ నెట్టింట్లో మంచి విజయాలను నమోదు చేశాయి. తాజాగా సేవ్ ది టైగర్స్ సెకండ్ సీజన్ తోనూ మన ముందుకొచ్చాడు. సేవ్ ది టైగర్స్ సెకండ్ సీజన్ లోనూ అదే జోష్ చూపించాడు. ప్రియదర్శి, అభినవ్ గోమటం రియలిస్టిక్ అప్రోచ్ తో ముందుకెళ్లారు. దీంతో ఇంతటి సమ్మర్ లో థియేటర్ కు వెళ్లలేని వారు ఇంట్లో కూర్చుని వినోదాన్ని ఆస్వాదించే వారికి హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న సేవ్ ది టైగర్స్ మంచి ఎంటర్టైన్మెంట్ ను అందించడం ఖాయంగా కనిపిస్తోంది. సేవ్ ది టైగర్స్ సెకండ్ సీజన్ ఇచ్చిన కిక్ తో సమ్మర్ లో మరిన్ని వెబ్ సిరీస్ లు ఆస్వాదించడానికి ఎంటర్టైన్మెంట్ లవర్స్ ప్రిపేర్ అవుతున్నారు. మొన్న 90s పేరుతో శివాజీ నటించిన మిడిల్ క్లాస్ బయోపిక్ ఎంతటి విజయాన్ని సాధించిందో అదే స్థాయి సక్సెస్ లు రానున్న రోజుల్లో ఓటీటీలు మనకు చూపించేలా ఉన్నాయి. అలాగే ఓటీటీలు పలు విజయవంతమైన సినిమాలను ఈ సమ్మర్ లో స్ట్రీమింగ్ కు పెట్టడానికి ప్రిపేర్ అయిపోతున్నాయి. అంటే ఇక్కడ థియేటర్ మజా లేకపోయినా హోమ్ థియేటర్ మజాతో బొమ్మను నడిపించేస్తున్నారు.